కానీ పెహల్గాం దాడి తర్వాత మనము త్రివిధ దళాలతో మీట్ అవుతున్నారు, బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇటు హోంశాఖ కావచ్చు, విదేశాంగ శాఖ కావచ్చు, పిఎం బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ చేస్తున్నారు. కానీ ఎక్కడా మేము యుద్ధం చేస్తామనలేదు. టెర్రరిస్టుల్ని, సీమాంతర ఉగ్రవాదాన్ని కూకటి వేళతో పెకిలిస్తామని మాత్రమే చెప్పారు. కానీ పాక్ తమపై దాడికి పాల్పడుతోందని, కుట్రపూరితంగా భారత్ వ్యవహరిస్తోందని ఐక్యరాజ్య సమితిలో నిన్న కూడా అడ్రస్ చేసిన సందర్భం కనబడుతోంది. దీన్ని బట్టి ఏ విధంగా చూడొచ్చు? ఏమైనా ప్రపంచ దేశాలు వీటికి కలిసి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇది పాకిస్తాన్ ఇస్ అ కంట్రీ ఆఫ్ లయర్స్ అండి. ఫ్రమ్ ది బిగినింగ్ 47 నుంచి ఇంతవరకు వాళ్ళు అదే లయర్స్. ఇప్పుడు కూడా ఏమంటే మనం వాళ్ళ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంది, మనం సివిలియన్ టార్గెట్ కొట్టలేదని. కానీ వాళ్ళు ప్రొపగండా చేయగలచ్చు, కానీ వాళ్ళకి ఏమీ సపోర్ట్ లేదు. బారింగ్ టర్కీ వీళ్ళు అది కూడా వాళ్ళు రారు దీంట్లోకి. చైనానే రాలేదు కదా, ఎంత పెద్ద వాళ్ళకు వాళ్ళ ఫ్రెండ్. అండ్ అక్కడ వాళ్ళకు ప్రాబ్లం, ఇంకో ప్రాబ్లం ఇప్పుడు ఏమైతే పఖ్తూనిస్తాన్ అండ్ బలూచిస్తాన్ మళ్ళీ పిఓకేలో కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతా ఉన్నాయి. ఆ పబ్లిక్ కూడా కోపం అవుతుంది. ఐ డోంట్ థింక్ దే విల్ టేక్ ఎనీ మోర్ అడ్వెంచరస్ స్టెప్ నౌ. కానీ దీన్ని ఒక ట్రైలర్ గా భావిస్తున్నారు, అంటే యుద్ధానికి ముందు ఒక చిన్న ట్రైలర్ గా భావిస్తున్నారు. ఒకవేళ యుద్ధమే వస్తే గనక ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేటువంటి, లేదంటే మనము పాక్ ని అటాక్ చేయాలంటే ఫస్ట్ ఎక్కడి నుంచి వీళ్ళు బిగిన్ చేసే అవకాశం ఉంటుంది? మన ఇండియన్ చేస్తే ఓన్లీ ఫస్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ మిలిటరీ ఇన్స్టాలేషన్ చేస్తారండి ఫస్ట్ చేస్తే. డిపెండింగ్ ఆన్ వాట్ రియాక్షన్ నౌ పాకిస్తాన్ డేస్, ప్రాబ్లీ ఒక రోజు మనం చూస్తుంటాం చిన్న చిన్నగా అవుతున్నా అంటే అక్కడక్కడ జవాబు ఇచ్చి ఊరుకుంటాము. కానీ కొంచెం ఎక్స్ట్రా అయిందంటే దెన్ ఇట్ విల్ గో ఆన్ టు ఎయిర్ ఫీల్డ్, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ఇన్స్టాలేషన్స్. లాస్ట్ ఇయర్ 1971లో కరాచీ హార్బర్ మనం నాశనం చేశారు. అక్కడ నేవీ మన కూర్చుంది, వాళ్ళు కూడా చేస్తారు అట్లకి ఇది. అండ్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పక్కన బలూచీస్ ప్రాబ్లమ్ చేస్తున్నారు. సో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ వాళ్ళు ఏం చేస్తారని. కానీ చేశారంటే ఇట్స్ టోటల్ పాకిస్తాన్ లాస్. అండ్ ఇప్పుడు మనం ఇవాళ సాయంత్రం మనం చేస్తున్నాం బ్లాక్అవుట్. దట్ ఆల్సో దన్ ఎక్సర్సైజ్ టు సీ బై ఛాన్స్ వాళ్ళు రియాక్ట్ చేశారంటే ఆ బ్లాక్అవుట్ కూడా మనం ట్రై చేస్తున్నాము. మనము రెడీ ఉండాలి, నో మ్యాటర్ వాట్ ఎవర్ హ్యాపన్స్ టిల్ ది కూల్స్ ఆఫ్. భరత్ భూషణ్ గారు, యాజ్ ఎ రిటైర్డ్ వింగ్ కమాండర్ గా చెప్పండి, ఇది యుద్ధానికి ముందు మనము ప్రిపరేషన్ గా భావించాలా, లేకపోతే రెడీ టు ఫైట్, మేము రెడీగా ఉన్నాము వార్కి అని ఒక సిగ్నల్ పంపినట్టుగా భావించాలా? ఇవాళ జరిగినటువంటి ఆపరేషన్ విజయ్ సింధూర్ మనం రెడీగా ఉన్నాము. 15 days దగ్గర 15 రోజులు అవుతుంది. వీఆర్ రెడీ, బట్ వీ డోంట్ వాంట్ టు డూ ఇట్. ఎందుకంటే ఒకసారి వార్ స్టార్ట్ అయిందంటే వాళ్ళ ఎకానమీ నాశనం అవుతుంది. కానీ ఎనీ వార్, ఎనీ కంట్రీ వార్ అయిందంటే 2-3 years ఎకనామిక్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది. సో వీ ఆల్సో డోంట్ వాంట్ అన్నెసరీ వాళ్ళు మనల్ని కొట్టి మరి దెన్ వీ విల్ గో ఇన్ టు ఇట్. అదర్వైజ్ అవర్ ఎయిమ్ ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఇస్ దేర్. మళ్ళీ ఒక 2 months లో మళ్ళీ ఏమైనా చేశారనుకోండి, దెన్ యూ డోంట్ నో వాట్ రియాక్షన్ హ్యాపెన్ ఫ్రమ్ దట్. భరత్ భూషణ్ గారు, ఖచ్చితమైన సమాచారంతో కేవలం సివిలియన్స్ లేని టార్గెట్స్ నే మేము రీచ్ అయ్యామని సోఫియా ఖురేషీ మీడియాకు అడ్రస్ చేస్తూ చెప్పారు. కానీ రేపు పాక్ ఒకవేళ మాకున్నటువంటి పౌరులకు డ్యామేజ్ జరిగింది, సివిలియన్స్ ఎఫెక్ట్ అయ్యారు అని ఏమన్నా ఎస్టాబ్లిష్ చేసే అవకాశాలు ఉంటాయా? చెప్తారండి. ఏదో ఫర్జీ మనుషులను కూర్చొని పెడతారు వాళ్ళు. దట్స్ లైక్ కంట్రీ లైక్ దాట్ ఉంది. పాకిస్తాన్ ఇస్ కంట్రీ ఆఫ్ లయర్స్. ఎక్కడికి పట్టుకొచ్చి హాస్పిటల్కి అట్లకి తీసుకొచ్చి పెట్టి కూర్చొని పెడతారు. ఇది నిన్న జరిగిందంటారు. యూ కాంట్ బిలీవ్ దాట్. సో దే ఆర్ నోన్ ఫర్ దాట్ కదా. ఇప్పుడు 10 రోజులు చెప్తున్నారు ఇండియా విల్ అటాక్ అస్ ఇన్ 24 hours, క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఉంది, కొట్టున్నారు 24 hours లాంచ్ మిలిటరీ ఆపరేషన్స్. మేము ఏ మిలిటరీ ఆపరేషన్ అల్టిమేట్ 15 రోజుల తర్వాత మేము ఓన్లీ అటాక్ ది టెర్రరిస్ట్ క్యాంప్స్. సో చేయొచ్చు వాళ్ళు బ్యాడ్ పబ్లిసిటీ కొరకు, బట్ యూ డోంట్ హావ్ టు బిలీవ్ దాట్. భరత్ భూషణ్ గారు, యుద్ధం ఎప్పుడైనా ఏ దేశానికైనా ఒక చివరి ఆప్షన్ గానే ఉండాలి. ఎవరు యుద్ధాన్ని కోరుకోరు, కానీ అవతల శత్రువు కవ్విస్తూ ఉన్నప్పుడు మనం కూడా దానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పడాకే ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా టెర్రరిస్ట్ అటాక్ అనేది జరిగింది. కానీ అట్ ద సేమ్ టైం మనం ఉక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం చూస్తున్నాము. రష్యా చాలా బలమైన దేశం, ఎకనామికల్గా బలమైన దేశం, న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశం. కానీ ఒక చిన్న దేశం ఉక్రెయిన్ ఎంత పోరాడి గెలుస్తోందో మనం చూస్తున్నాం. కానీ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మనకు ఉన్నప్పుడు మనము పాక్తో యుద్ధానికి సంబంధించి కొంతవరకు మనకేమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయా?
అమ్మా అది ఉక్రెయిన్ లో ఏమైందంటే వెస్టర్న్ కంట్రీస్ సపోర్ట్ చేస్తా పోయినాయి కదమ్మా. అండ్ ఉక్రెయిన్ ఇస్ ఆల్సో ఇండస్ట్రియలీ డెవలప్డ్ కంట్రీ అండ్ వాళ్ళ దగ్గర ఓన్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏరోప్లేన్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. కానీ వాళ్ళకు వెస్టర్న్ పవర్స్ కంటిన్యూస్ గా వాళ్ళకి సపోర్ట్ చేస్తా పోయినారు. ప్లస్ రష్యా ఫుల్ స్కేల్ వార్ అట్లా పోలేదు. మనకు అట్లా పాకిస్తాన్ తో అంత అన్ని రోజులు కావు. బికాజ్ వాళ్ళ దగ్గర ఏమి ఇండస్ట్రియల్ బేస్ లేదు. ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఏంటి? $26 billion టు చైనాకి ఇవ్వాలి వాళ్ళు. ఫారిన్ ఎక్స్చేంజ్ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళ ₹200 per dollar ఉంది అక్కడ. ఇంకా ఏమి అక్కడ వాట్ డు దే హ్యావ్ టు సస్టైన్? కొట్లాడుకుంటున్నారు, నీళ్ళు లేవు. ఇప్పుడు వాటర్ ఆల్సో వి హావ్ స్టాప్డ్. సో పాకిస్తాన్ అండ్ ఉక్రెయిన్ ఆర్ వెరీ వెరీ డిఫరెంట్ స్టోరీ.